श्रीमान तेलंगाना अवतरण दिवस में आपका निरीक्षण के लिए हाजिर है। सरसु लोपल वसिंచి ప్రొద్దు ప్రొద్దున అందాల పూల చూస్తూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ నేటికి 11వ వసంతాలు జరుపుకుంటున్న అత్యంత వైభవోపేతంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజులో వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్రం రావడానికి గౌరవంగా వారిని సన్మానించుకుంటున్నాం. శ్రీమతి బైనగారి దుర్గా, వైఫ్ ఆఫ్ లేట్ బైనగారి సుభాష్, నిజాంపూర్ విలేజ్, సుభాష్పేట్ మండల్. బైనగారి సుభాష్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రాణత్యాగం చేసిన జ్ఞాపకాన్ని పురస్కరించుకొని వారి సతీమైనటువంటి బైనగారి దుర్గ గారికి రెడ్డి మండలం మామిడిపల్లి గ్రామంలో నివాసముంటూ తెలంగాణ రాష్ట్రానికి అమరులైనటువంటి గారి సతీమైనటువంటి మేఘావత్ రెడ్డి మండలం మక్క అల్లూరులో పద్యాల శ్రీశైలం గారు, వారి సతీమైనటువంటి కోనపాటి భూలక్ష్మి గారిని సన్మానించుకుంటున్నాం. అందోల్ మండలం జోగిపేట గ్రామంలో ఇందిరానగరంలో నివాసముంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన కాశరాజు గారి జ్ఞాపకార్థం వారి సత్యమైనటువంటి కాశ నాగలక్ష్మి గారిని సన్మానిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నటరాజ డాన్స్ అకాడమీ అభినేత్రి జ్యోతి కులకర్ణి గారికి స్వాగతం. వారి విద్యార్థుల చేత ఎందరో అప్పుడింతే అన్న శబ్దాన్న ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు. తెలంగాణ Thank you.
13వ అవతరణ దినోత్సవానికి హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, ఉద్యముల అసలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ రూపురేఖలను మార్చే అభివృద్ధి బ్లూప్రింట్. విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.